అందరికీ నమస్కారం. నిన్న వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ వైసీపీ నాయకులు అందరూ కలిసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, రాయలసీమకి ఆయన చేసింది ఏం లేదు అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాయలసీమ రైతుల కోసం, రాయలసీమ శ్రేయస్ కోసం పాటుపడింది ఫస్ట్లో అప్పుడు నందమూరి తారక రామారావు, తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మన రాయలసీమకు తెలుగంగా ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే హంద్రీనీవా సుజల స్రవంత్ అయితేనేమి, గాలేరి నగరి సుజల స్రవంత్ అయితేనేమి, వెలుగోడు రిజర్వ్ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ అది మొదట స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గతంలో వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అసలు రాయలసీమకు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశాడు రాయలసీమ వాసిగా ఉండి అని నేను మొదటగా ప్రశ్నిస్తూ ఉన్నా. కనీసం మీరు రాయలసీమ కోసం అహర్నిశలు మీ టైంలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు మీరు. అంతేకాకుండా ఇదే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోతే వెంటనే రన్నింగ్ వాటర్లో కూడా దాన్ని నిలబెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా అటు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి 2 ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు రన్నింగ్ వాటర్ ఉన్నప్పటికీ కూడా నిపుణులు కన్నయ్య నాయుడిని తీసుకొని వచ్చి కేవలం 5 రోజుల్లోనే నీళ్లు నిలుపుదల చేసి 40 టీఎంసీలు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు అధికారంలో ఉండి 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేసేసినారు. అంటే పనులు పూర్తిగా 90% పనులు పూర్తయినాయి, ఇంకా 10% ఉండగానే. దాంట్లో మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన గోరుకల్లు రిజర్వాయర్ అయితేనేమి, అలాగే అల్లగనూరు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్ అది ఎంతో ప్రమాదంలో ఉంది. ఇంకా కుంగిపోవడము, బండి తెగడము అటువంటిది గాలి కొదిలేసి పనులు పూర్తయిందని చెప్పేసినాయని దాన్ని చేసేసినారు. అటువంటిది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొదటగా 1 కోటి రూపాయలు, మళ్ళీ 2.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కోసం కూడా 58 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అలగనూరు రిజర్వాయర్ మీ ప్రభుత్వంలో కట్టదెగిపోతే కమిషన్ల కోసం దాన్ని అట్లే గాలికి వదిలేస్తే 3 కోట్లతో ఏది ఈరోజు 32 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అలగనూరు రిజర్వాయర్ కోసం. ఇప్పుడు మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నిలుపుదల చేశాము అని చెప్తా ఉన్నారు వైసీపీ లీడర్లు అందరూ. వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా మీ హయాంలోనే 5వ తేదీ మే 5వ తేదీన 2020లో మీరు దానికి మొదలు పెట్టడం జరిగింది. 2021 జూలై 7వ తేదీనే దాన్ని నిలుపుదల చేశారు. ఎందుకు నిలుపుదల చేశారయ్యా అని అంటే దానికి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, అంతేకాకుండా అఫెక్స్ కమిటీ అనుమతులు లేవు. ఏ అనుమతులు లేకుండా మీరు మొదలుపెట్టినందుకే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దీనికి అనుమతులు లేవని నిలుపుదల చేయడం జరిగింది. అసలు అనుమతులు లేకుండానే వాళ్ళ స్వలాభం కోసం 3,850 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. అనుమతులు లేకుండా పనులు చేసి దానికి 900 కోట్ల పనులు చేశారు. ఎందుకయ్యా అంటే అవి జేబులు నింపుకునే పనులే, మట్టి పనులు మాత్రం చేసి ఎక్కువ కాస్ట్లీ పనులన్నీ చేయకుండా అవి అయితే జేబులు నింపుకోవడం వీలు కాదని వాటికి అవసరమైన పనులు మాత్రమే పెట్టి ముందుకెళ్ళడం జరిగింది. మీరు అనుమతులు లేకుండా ఎట్లా పనులు చేస్తారని చెప్పేసి ఎన్జిటి వాళ్ళు 2,65,00,000 కూడా వాళ్ళకు ఫైన్ విధించడం జరిగింది. చూడండి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మీరు అది ఇప్పుడు ఈ నిలుపుదల చేసిన మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఎందుకు దాన్ని కౌంటర్ ఫైల్ చేయలేకపోయారు? మీ గవర్నమెంటే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎంతసేపు ఉన్నా రాయలసీమ ద్రోహి అని అంటున్నారు. ఇవన్నీ
పనులు చేస్తున్నందుకు, అంటే మీ హయాంలో కట్టలు తెగిపోయి మీ హయాంలో కుంగిపోయినవి కూడా మీరు పనులు చేయకుండా ఊకే వదిలిపెడితే ఈరోజు మేము చేస్తూ ఉంటే మరి వీటిని రాయలసీమ ద్రోహి అంటే మీకు అసలు మీ ఏం చెప్పాలో తెలియక ఏం చేయాలో తెలియక మీరు ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి అసలు హంద్రీనీవా దాన్ని వైడనింగ్ కోసం కేవలం 100 రోజుల్లోనే గతంలో 2000 క్యూసెక్లు పోయేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3500 క్యూసెక్ల నీళ్లు పోయేలాగా కేవలం 100 రోజుల్లోనే పనిచేసి ఈరోజు 40 టీఎంస్ల నీటిని నిలబెట్టడం జరిగింది. ఒక్క గోరుకల్లు రిజర్వాయర్ అయితేనేమి, అలగనూరు రిజర్వాయర్ అయితేనేమి, అన్నమయ్య తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మేము ఈసారి ఐఏబీ మీటింగ్ పెట్టి కూడా ఈసారి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది. కానీ రైతులు అయినా కూడా రైతులు ఫస్ట్ పంట నష్టపోయినారు, రెండో పంట నీళ్ళు ఇవ్వలేమని తీర్మానం చేసినప్పటికీ కూడా రెండో పంట వేసుకోవడం జరిగింది. అయినా ఏ ఒక్క రైతు ఏ ఒక్క ఎకరా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి, ఇన్ఛార్జి మినిస్టర్ దృష్టికి, మన జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈరోజు మాకు కనీవిని ఎరగని రీతిలో పంట వండడం జరిగింది. అది కూడా బయట రేటు కంటే కూడా మంచి మద్దతు ధర కల్పించే గవర్నమెంట్ ఈరోజు జొన్నల పంట కూడా కొనుగోలు చేస్తూ ఉంది. చూడండి, మేము ఏదైనా కానీ రైతుల కోసము రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అక్కడ కూడా శ్రీశైలంలో కూడా ఫ్లంజ్ గేట్ అది కూడా దెబ్బతింటే దానికి కూడా 200 కోట్లు శాంక్షన్ చేసి ఆ పనులు కూడా చేపించడం జరుగుతూ ఉంది. ఏ దానికైనా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే దానికి 55 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్కు 58 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలగనూరు రిజర్వాయర్కు 32 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎలాగా ముందుకెళ్తా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈ గతంలో అనంతపురం అంటేనే కరువు ప్రాంతం. అటువంటి కరువు ప్రాంతాన్ని ఈరోజు హార్టికల్చర్ హబ్బుగా తీర్చిదిద్దుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు నంబర్ 1 అంటే మన దేశానికే తలమాలికంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్బుగా అనంతపూర్ని తీసుకెళ్తా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది అని కూడా నిన్న అందరూ నాయకులంతా చెప్తా ఉన్నారు. గతంలో నెహ్రూ గారి నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు ఎవరెవరు ఏమేం చేశారని. కానీ మళ్ళా వాళ్ళ నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, సీఎంగా 5 ఏళ్ళు ఉన్నారు. ఆయన ఏం చేసినారయ్యా అంటే అది మాత్రం చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఆయన ఏమన్నా చేసింటే కదా, ఉండే వాటినే రీటెండర్లన్నీ ప్లీకోజర్ చేసేసి ఆయన చేసిన పనులంతా తిరిగి రివర్స్ పరిపాలన తప్పనిస్తే ఆయన చేసింది ఏమీ లేదు. అందుకే అది చెప్పుకొని ఇంకా ఏం లేక చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మంచి పేరు వస్తుందో ఇంకా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారని అందరూ నిన్న సమావేశమై ఏవేవో మాట్లాడడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడో పుట్టక ముందు నుంచి కేసీ కెనాల్ ఉంది, కేసీ కెనాల్ రైతులకు అంతా రాయలసీమకు ఎవరేం చేస్తూ ఉన్నారనేది కూడా కేసీ కెనాల్ రైతులకు అందరికీ కూడా బాగా తెలుసు. ఎవరు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ వచ్చింది, ఏది వచ్చింది అని. అంతేకాకుండా ఆ రోజు పట్టుసీమ ఏర్పాటు చేస్తుంటే ఏవేవో మాటలు చెప్పారు. ఈరోజు ఆ రోజు గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు, అలాగే శ్రీశైలం వాటర్ను రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు పట్టుసీమ ఏర్పాటు చేస్తే ఈరోజు 11 సంవత్సరాలుగా నిర్విరామంగా నీళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే చూడండి. శ్రీశైలం నీటి మట్టం 790 ఉన్నప్పటికే మనం ఇప్పటికీ నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏదో మీటింగులు పెట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, ఈ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇదంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది, ఎవరు వచ్చిన తర్వాత వీటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ గవర్నమెంట్లో రాయలసీమ రైతులకు మంచి జరుగుతుంది అనేది కూడా ఈ ప్రాంత వాసులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. హంద్రీనీవా వైండింగ్ పనులు కూడా ఎంత శరవేగంగా జరిగి ఈరోజు లాస్ట్ చిట్ట పరమ సముద్రము అలాగే మడకసిర వరకు కూడా నీళ్లు తీసుకుపోవడం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి రాయలసీమ ప్రాంత రైతులన్నా రాయలసీమ ప్రాంతానికి వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలా అనేది ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా రాయలసీమను కల్చర్గా తీర్చిదిద్దడమే కాకుండా
డ్రోన్ హబ్ అవుతా ఉంది ఈరోజు. దానివల్ల ఎంతోమంది రైతులకు ఎంతగా ఉపయోగపడతా ఉందో, దేశానికే తలమానికంగా డ్రోన్ హబ్ను తీసుకొస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఎన్నో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మొన్ననే మనకి ఈ ఓర్వకల్లు అయితేనేమి, కొప్పర్తి అయితేనేమి 5,000 కోట్లతో పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఈ కాలంలోనే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇంతవరకే 4,50,000 కోట్ల పెట్టుబడులు కూడా ఇక్కడికి ఈ మన ప్రాంతానికి ఈ రాయలసీమకే పెట్టుబడులు పెట్టడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వైసీపీ నాయకులు ఏదో మేము చెప్పింది వాళ్ళు ఏం చెప్పుకోవడానికి లేక ఏవేవో చెప్పుకుంటా పోతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఇప్పటికి 11 సీట్లకే పరిమితమైనారు. రేపు వచ్చే దానికి సింగిల్ డిజిట్కి కూడా రావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి రాయలసీమ రైతుల శ్రేయస్సు కోసం అయితేనేమి, రాయలసీమ రైతుల ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రజల మన రాయలసీమ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా, వీళ్ళ మాయమాటలను మీరు నమ్మొద్దండి. గతంలో నవ్యాంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 12,000 కోట్లు ఖర్చు పెట్టినారు. వాళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 20 నెలల కాలంలోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇరిగేషన్కు రాయలసీమ ప్రాంతానికి కూడా 10,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మొన్న బడ్జెట్లోనే. కాబట్టి ఇదంతా రాయలసీమ ప్రాంత రైతులంతా గమనించాల్సిందిగా కోరుతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నిలుపుదల చేసినారని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, వాళ్ళది ఒక ఫేక్ పత్రిక, వాళ్ళది అబద్ధాలు చెప్పడము, అసత్యాలు మాట్లాడడము. అందుకే మా ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటుంటారు, అబద్ధాలు ఏదైతే అసత్యాలు అబద్ధాలు ప్రచారం దుష్ప్రచారాలు చేస్తా అన్నారు, వాటికి పాయింట్ చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ పార్టీనే వైసీపీ నాయకులంతా అబద్ధాలతోని వాళ్ళ ఫేక్ పత్రిక, ఫేక్ ఛానల్తో, సోషల్ మీడియాతో ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ రాయలసీమ ప్రాంత రైతులంతా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అందరికీ రాయలసీమ రైతులకు అందరికీ అనుభవం ఉంది ఈ ప్రాంత సాగునీటి వ్యవసాయ రంగం పైన. కాబట్టి అందరూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే తప్పుడు మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకోవాలని నిన్న అతిరథ మహారాజులంతా వచ్చి ఏవేవో పిట్టకథలు చెప్పి ఏవేవో ప్రజలను నమ్మించడానికి ముందుకెళ్తూ ఉన్నారు. కానీ రాయలసీమ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మీ అసత్యపు ప్రచారాలను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీరంతా గమనించండి. ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ రాయలసీమ రైతుల కోసం పాటుపడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకా రాయలసీమను ముందుకు తీసుకెళ్ళాలి, నంబర్ 1 స్థాయిలో పెట్టాలి. ఇన్నాళ్ళు వెనుకబడిన ప్రాంతాన్ని కాకుండా రాయలసీమ రతనాల సీమగా మార్చడానికే అహర్నిశలు కృషి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.